యాపిల్ నోరూరిస్తోంది. వినడానికి విడ్డూరంగా ఉన్న ఓ రైతు కృషి ఫలిస్తోంది. కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు పరిమితమైన యాపిల్ ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలోనూ పండిస్తూ ఓ రైతు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నాడు. యాపిల్ తోటలో పండ్లు ఇప్పుడిప్పుడే కాతకొస్తున్నా వచ్చే ఏడాది నాటికి భారీగా దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతు చెబుతున్నాడు. నిజామాబాద్ జిల్లా రైతు సాగు చేస్తోన్న ఈ తెలంగాణ యాపిల్ తోటను మనము ఓసారి చూద్దాం. నిజామాబాద్ జిల్లాలోనూ యాపిల్ సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు నిజామాబాద్ చెందిన రైతు. పండ్ల తోటలంటే అమితమైన ఇష్టంతో తోటలు సాగు చేస్తూ ఇప్పుడు యాపిల్ని ప్రయోగాత్మకంగా పండిస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వెంచర్యాలకు చెందిన రైతు ఏలేటి లింబారెడ్డి చలి ప్రాంతంలో పండే యాపిల్ తోటను తన వ్యవసాయ క్షేత్రంలో పండిస్తూ అబ్బురపరుస్తున్నాడు. యూట్యూబ్లో యాపిల్ సాగును చూసిన రైతు లింబారెడ్డి మార్కెట్లో డిమాండున్న హరిమాన్ 99 రకం యాపిల్ను సాగు చేశాడు. 2 ఎకరాల్లో 500 మొక్కలతో యాపిల్ సాగుకు శ్రీకారం చుట్టాడు రైతు లింబారెడ్డి. యాపిల్ పండ్ల సాగు అంటే కశ్మీర్, సిమ్లా ప్రాంతాలే గుర్తుకొస్తాయి. నిజామాబాద్ జిల్లా కూడా యాపిల్ తోట సాగుకు అనుకూలమేనని నిరూపించి అబ్బురపరుస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్ నుంచి 500 మొక్కలను తెప్పించి తన 2 ఎకరాల తోటలో నాటారు. ప్రస్తుతం లింబారెడ్డి యాపిల్ తోటలో పూత, కాత బాగా వచ్చింది. వచ్చే ఏడాది నాటికి దిగుబడి వస్తుందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ల్యాండ్ మన టెంపరేచర్ కూడా సాయిల్ కానీ, వెదర్ కానీ, వాటర్ కానీ అన్నిటికీ సూటబుల్ ఉంది. ఈ కనుగొన్న అతను హరిమాన్ శర్మ ఆయన చెప్పిన దాన్ని బట్టి ఆయన మాటను ఫాలో అయ్యి నేను ఆయన దగ్గర మొక్కలు తెప్పించి పెట్టినాను. 50 degrees టెంపరేచర్ ఉన్నాయి, తట్టుకుంటే చెట్టు. సాగులో అన్నీ సేమ్, అన్ని పండ్ల తోటలు సేమ్, దీనికి కూడా సేమే. సరే టెంపరేచర్ని బట్టి మన దగ్గర ఈల్డ్ ఎంత వస్తుంది, సైజ్ ఎంత వస్తుంది ఇంకోటి 1.5-2 years అయితే కానీ మనం చెప్పలేము. సో ఇప్పటి వరకు ఆయన చెప్పిన దాని ప్రకారం మాకు సాటిస్ఫాక్షన్గానే ఉంది. మేము సాగు చేసి 1.5 year ఇది. క్రాప్ మాత్రం 3 years స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కొందరు 5th year అంటారు కానీ 3rd year కూడా మనం క్రాప్ తీసుకోవచ్చు అనే నమ్మకం నాకు ఉంది. 3rd year నుంచి కనీసం 35-40 years మనం క్రాప్ తీసుకోవచ్చు. యాపిల్ అన్ని పళ్ళ తోటలు పెట్టాను, ఇది యాపిల్ కూడా పెట్టి చూద్దాం. మళ్ళీ పెట్టాలంటే మనకు టైం రాదు, మన ఏజ్ కూడా అయిపోతుంది, నాకున్న ల్యాండ్ కొద్దిగా ఉంది అని ఆలోచన పెట్టాలనుకున్నాను, పెట్టినాను తప్ప నేను సక్సెస్ అవుతానన్న ఊహించలేదు. హరిమాన్ శర్మతో ఆయన మాట మీద నమ్మి ఆయనతో ఫోన్ చేసి మాట్లాడిన తర్వాతనే నేను తెప్పించి 500 మొక్కలు పెట్టినాను. ఇప్పుడు మాత్రం నేను సాటిస్ఫాక్షన్ ఉన్న 1.5 yearకు ఈ సైజు కాయలు ఇప్పుడు వచ్చినాయి. ఇవి జూలై, ఆగస్టులో పండుతాయి. అప్పటి వరకు సైజు ఇంకా పెరిగి పండుతాయి. సో నాకైతే నమ్మకం ఉన్నది. ఇవి తిని చూసినాను. ఇప్పుడు యాపిల్ ఫ్లేవరు, స్వీట్నెస్, టేస్ట్ అన్నీ మామూలుగా యాపిల్ లాగానే ఉంది. 150 to 200 grams వస్తుంది. ఇప్పుడు 100 grams 75 grams వచ్చింది. ఇంకా దీని డబుల్ సైజ్ అయితే 150 grams వస్తుంది. కొందరు రైతులు, తెలిసిన మిత్రులు రైతులు చూసిపోతున్నారు. అట్నే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు. సరే మిగతా రైతులకు కూడా నేను ఇంకొక 1.5 year తర్వాత ఫస్ట్ క్రాప్ తీసిన తర్వాత అందరు రైతులకు నేనే చెప్పి ఎంకరేజ్ చేయగలుగుతాను. ఎస్ఆర్ఎస్పీ దిగువన యాపిల్ తోట సాగు చేస్తున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హరిమాన్ తోటను సందర్శించారు. యాపిల్ సాగు చేస్తున్న తీరును పరిశీలించి రైతును అభినందించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. కేవలం సిమ్లా ప్రాంతానికి పరిమితమైన యాపిల్ ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలోనూ సాగు చేస్తున్నాడు ఒక రైతు. ప్రయోగాత్మకంగా యాపిల్ పంట పెట్టారు. చేతికి వస్తే కానీ ఏ సైజులో వస్తుంది, ఎలా సక్సెస్ అవుతామని చెప్తున్నారు. ఒకవేళ తను వేసిన పంట సక్సెస్ అయితే తనతో పాటు మిగతా రైతులని పంటను పండించేలా ప్రోత్సహిస్తానని రైతు చెప్తున్నారు. ఆంధ్ర, కశ్మీర్ లంబసింగిలో నోరూరించే యాపిల్ సాగు ఊపందుకుంది. ఒక్కో మొక్కకు 20 నుంచి 30 యాపిల్స్ విరగగాసిన దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తున్నాయి. కెంపైన రంగుతో, ఇంపైన సైజుతో, ఊరించే రుచులతో ఆకర్షిస్తోన్న ఈ యాపిల్స్ లంబసింగికి కొత్త అందాలను అద్దుతున్నాయి. లంబసింగిలో యాపిల్ సాగు అద్భుత ఫలితాలనిస్తోంది. చింతపల్లి, జీకే వీధి మండలాల్లో గిరిజన రైతులు సాగు చేస్తున్న యాపిల్ మొక్కలు విరగగాస్తున్నాయి. దీంతో ఆంధ్ర, కాశ్మీర్, లంబసింగిలో అధిక మొత్తంలో యాపిల్ దిగుబడులు వస్తున్నాయి. గతేడాది ఒక్కొక్క మొక్క నుంచి 5-6 కాయలు రాగా ఈ ఏడాది ఆ సంఖ్య 20 నుంచి 30కి పెరిగింది.
అరకు, జీకేవీటి, చింతపల్లి మండలాల్లో యాపిల్ సాగు ఆశాజనకంగా ఉంది. ఐడీటీఏ పంపిణీ చేసిన మొక్కలన్నీ కాపుకొస్తున్నాయి. మరో 2 ఏళ్లలో అధిక దిగుబడులు వస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రైతులు సాగు చేస్తున్న తోటల నుంచి ఉత్తమ ఫలితాలు వస్తే సాగు విస్తరణ మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ కోల్ క్రాప్స్ ఉన్నాయో వాటికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. అట్లాగే మనకు యాపిల్కి మనకు సుమారుగా ఒక 1200 నుంచి 1300 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా అవసరమై ఉంటుందని, ఆ మేరకు ఆ వర్షపాతం కూడా ఇక్కడ ఉండటం, అదేవిధంగా ముఖ్యంగా దీనికి మరీ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మనకి ఈ రబీ కాలంలో మనకు సుమారుగా ఒక 1500 చిల్లింగ్ అవర్స్ అవసరం ఉంటుందండి. చిల్లింగ్ అవర్స్ అంటే మనకు 7 డిగ్రీలు అంతకన్నా తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు సుమారు 1500 గంటలు అవసరమైనటువంటి క్రాపు ఈ యాపిల్ క్రాప్ అనమాట. ఈ విధమైనటువంటి వాతావరణం పరిస్థితులు మనకు అక్టోబరు, నవంబర్ మొదలుకొని ఫిబ్రవరి వరకు మనకు ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. దాని దృష్ట్యా ఇక్కడ మనకు ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ యాపిల్ సాగును మనం ప్రయోగాత్మకంగా చేపట్టడం జరిగింది. 2014లో లంబసింగి వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు ప్రారంభించగా 2 ఏళ్ల క్రితం ఈ ఏజెన్సీ ప్రాంతం యాపిల్ సాగుకు అనుకూలమని నిర్ధారించారు. దీంతో పాడేరు ఐటీడీఏ అధికారులు సిమ్లా నుంచి అన్నా, డార్సెట్ గోల్డ్ రకాల మొక్కలను తెప్పించి కొందరు రైతులకు 100 మొక్కల చొప్పున పంపిణీ చేశారు. ఐటీడీఏ ఉద్యాన శాఖ అధికారులు, గిరిజన వికాస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చింతపల్లి, జీకేవీధి మండలాల్లో గిరిజన రైతులకు యాపిల్ సాగుపై మెళకువలు నేర్పారు. ఇప్పటికీ యాపిల్ సాగుపై సలహాలు, సూచనలు ఇస్తున్నారు. దీంతో యాపిల్ సాగు రానున్న కాలంలో మరింత ఫలితాలనిస్తాయంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు.